తెలంగాణ స్వరం ప్రేక్షకులకు నమస్కారం. 6 నెలల గర్భిణికి మందులు, శిశువు మృతి. హాస్పిటల్ ఎదుట భర్త నిరసన. ఇప్పటి వరకు ఒక్కరు వచ్చి కూడా మాట్లాడట్లేదు. నాకు న్యాయం కావాలి, బయటికి వెళ్ళి మాట్లాడుకోమంటారు. ఏమనంటే వీళ్ళు ప్రెగ్నెంట్ చేస్తారు, టాబ్లెట్లు ఇస్తారు, 3 రోజులు అమ్మాయిని అడ్మిట్ చేసుకుంటారు. 16th వచ్చి 20 తారీఖు అడ్మిషన్ చేసుకొని పంపిస్తారు. మళ్ళీ మీ వేసిన టాబ్లెట్కి ప్రెగ్నెన్సీ పోలేదు అని మాట్లాడుతున్నారు వీళ్ళందరూ. ఇప్పుడు నా బిడ్డ నాకు కావాలి, నా బిడ్డ ప్రాణాలు కావాలి. హాస్పిటల్ యాజమాన్యం వహిస్తారా? ఇప్పుడు ఎవరు వహిస్తారో నా బిడ్డకు మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధి బోడుప్పల్లో ఉన్న అభయ మల్టీ స్పెషాలిటీ ట్రస్ట్ హాస్పిటల్లో గర్భధారణ వ్యవహారం కలకలం రేపింది. వైద్యుల నిర్లక్ష్యంతో తన బిడ్డ మృతి చెందిందని ఆరోపిస్తూ భర్త దుర్గా ప్రసాద్ హాస్పిటల్ ఎదుట నిరసనకు దిగాడు. జనగామ జిల్లా మరిగడి గ్రామానికి చెందిన పట్టా దుర్గా ప్రసాద్ శృతి దంపతులు సంవత్సరం క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం శృతి 6 నెలల గర్భిణి. అయితే ఈ వివాహానికి శృతి తల్లి అంగీకరించకపోవడంతో ఈ నెల 16న శృతి తన తల్లి వద్దకు బోడుప్పలకు వెళ్ళింది. శృతి తన భర్తతో ఉండకూడదని భావించిన తల్లి గర్భాన్ని తొలగించాలనే ఉద్దేశంతో ఆమెను అభయ మల్టీ స్పెషాలిటీ ట్రస్ట్ హాస్పిటల్ కు తీసుకొచ్చింది. ఈ సమయంలో భర్త అనుమతి లేకుండా, సరైన కౌన్సిలింగ్ లేకుండా వైద్యులు గర్భస్రావానికి సంబంధించిన మందులు ఇచ్చారని దుర్గా ప్రసాద్ ఆరోపిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న దుర్గా ప్రసాద్ మేడిపల్లి పోలీసుల సహాయంతో ఈ నెల 20న హాస్పిటల్ కు చేరుకున్నాడు. పోలీసుల రాకతో హాస్పిటల్ సిబ్బంది శృతిని భర్తతో పంపించినప్పటికీ అప్పటికే ఆమెకు మందులు ఇచ్చినట్లు తెలుస్తుంది. తర్వాత ఈ నెల 23న శృతి గర్భంలోని శిశువు మృతి చెందిందని, దీనికి పూర్తిగా అత్త, హాస్పిటల్ యాజమాన్యమే కారణమని ఆరోపిస్తూ దుర్గా ప్రసాద్ హాస్పిటల్ ముందు నిరసన చేపట్టాడు. తనకు న్యాయం చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? భర్త పర్మిషన్ లేకుంటే టాబ్లెట్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అంటే 6 months ప్రెగ్నెంట్ ఉంటే మీరు ఒక అమ్మాయి వస్తుంది, రోడ్ పైన పోయి అమ్మాయి అంతా అబ్బాయి వస్తుంది, మీరు టాబ్లెట్లు ఇస్తారా? ఇట్లా అది ఒకటి నాకు కన్ఫర్మ్ చేస్తే సరిపోతుంది. నా బేబీకి ఏమైనా ప్రాబ్లం ఉంటే ఎవరు బాధ్యులు చేస్తారు సార్? మా వైఫ్కి వాళ్ళ మమ్మీ తీసుకొని వచ్చింది. నా పర్మిషన్ లేకుండా ఆల్రెడీ 16th రోజు ఈవినింగ్ 8 o'clock నుంచి వెళ్ళి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసింది సార్. 4 doses కంప్లీట్ అయినాయి అమ్మాయికి. ఆ అమ్మాయి మళ్ళీ నాకు కాల్ చేసి ఇట్లా నైట్ 12 o'clockకి కాల్ చేసింది. నిన్న నైట్ 12 o'clockకి కాల్ చేసి ఇట్లా రా, నాకు మా అమ్మ ఇట్లా చేస్తుంది, నాకు 40,000 కావాలా, నాకు ఇట్లా ప్రాబ్లం ఉంది అంటే ఏం ప్రాబ్లం ఉంది, నేనే ట్రీట్మెంట్ చేపిస్తా అంటే వచ్చి చూసేవారికి అబార్షన్ అని నేను ఆద్య హాస్పిటల్ వాళ్ళకి కాల్ చేసే వచ్చిన. అంటే వాళ్ళు నార్మల్గా చెప్పని అన్నారు. నేను కూడా హాస్పిటల్లోనే వర్క్ చేసా బ్రదర్, ఇట్లా వేరే మేడము కనుక్కోమన్నది, డైలీ రెగ్యులర్ చెకప్కి నా దగ్గరికే వస్తుండే అని మాట్లాడితే సరే అన్న అని, ఎందు గురించి జాయిన్ అయిందంటే అబార్షన్ కోసం జాయిన్ అయిందని చెప్పిండ్రు వాళ్ళు కూడా క్లారిటీగా. అది కన్ఫర్మ్ అయిన తర్వాత నేను వచ్చి చెక్ చేసిన, అప్పటికి 4 pills కంప్లీట్ అయిపోయినాయి. హాస్పిటల్ వాళ్ళే ఇచ్చిర్రు. తెల్లారి ఇప్పుడు కూడా డిశ్చార్జ్ చేయరంట, 24 hours తర్వాతనే డిశ్చార్జ్ చేస్తారంట. డాక్టర్ కూడా గ్యారంటీ ఇస్తలేడు అమ్మాయికి. అమ్మాయి ఏమో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని అడ్మిట్ చేసింది, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని వెళ్ళిపోయింది. నేను వస్తున్నాను తెలియగానే ఇక ఆమె వెళ్ళిపోయింది. అమ్మాయి ఒకతుంది, వాళ్ళ అమ్మమ్మని పెట్టి వెళ్ళింది సార్. అబార్షన్ అయితే పిల్స్ వేసుకుంది సార్, ట్రీట్మెంట్ అయితే నడుస్తుంది, సెలైన్స్ పెట్టిర్రు, ట్రీట్మెంట్ అది 24 hours వరకు టైం ఉంటుంది సార్. ఈ టైంలోపు అబార్షన్ అవుతుంది. మొత్తం నాకు భర్త అనేది నాకు కనీసం హాస్పిటల్లో జాయిన్ అయినట్టు, కనీసం హాస్పిటల్కి వచ్చినట్టు కూడా తెలియదు సార్. 6 మ్యారేజ్ అయింది సార్. నా ఏప్రిల్ లవ్ మ్యారేజ్ సార్. అమ్మాయి వాళ్ళ అమ్మకి నచ్చదు నేనంటే. నార్మల్ 6 months అవుతుంది అమ్మాయికి కన్ఫర్మ్ అయ్యి, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యి. నా మ్యారేజ్ అయ్యి 1 year అవుతుంది సార్. హాస్పిటల్లో అడిగితే అమ్మాయి వచ్చింది, భర్త పర్మిషన్ అవసరం లేదు, అమ్మాయి పర్మిషన్ సరిపోతుంది. మోసేది ఆమె కాబట్టి, ఆమె చట్ట ప్రకారం మోసేది తల్లి కాబట్టి తల్లినే అడుగుతారు, తండ్రిని అడగరు, తండ్రిది ఏమి అవసరమే ఉండదు అని మాట్లాడుతున్నారు హాస్పిటల్లో డాక్టర్.
ఎందుకు సార్ ఇల్లీగల్ అవుతుంది కదా, భర్త పర్మిషన్ కంపల్సరీ కావాలి కదా అంటే ప్రాబ్లం ఏం లేదు సార్. వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి పోతా అంటే లవ్ మ్యారేజ్, అసలు మీ అమ్మ యాక్సెప్టే చేస్తలేదు నన్ను. ఇంటికి ఎందుకు పోతా అంటే దానికి గొడవ పడింది. దాని తర్వాత కాంప్రమైజ్ అయినాం. 2 days ఉంది సార్. 13th రోజు గొడవ అయింది, చిన్న ఒక దెబ్బ వేసుకున్నా. దానికి హాస్పిటల్ తీసుకెళ్ళిన, టిఫర్ స్కాన్ తీపించిన, ప్రాబ్లం ఏం లేదు, అంత క్లియర్. మళ్ళీ 16th రోజు నేను నా ప్రాపర్ జనగాం సార్, మరిగడి మాది. విలేజ్లో ఊరికొచ్చినాం. ఆడ విలేజ్లో వర్క్ ఉంటే ఊరికొచ్చినామని ఎంజాయ్ చేయడానికి నేను ఊరికెళ్ళిన. వెళ్ళంగానే అమ్మాయి బట్టలు ఇట్లా అన్నీ చదువుకొని, ఆ అమ్మాయి వాళ్ళ అమ్మకి ఇట్లా ఎవరైనా వస్తే ప్రాబ్లం అవుతుందని తెలిసి అమ్మాయి ఏం చేసింది, ఆటో బుక్ చేసుకొని మరీ వెళ్ళింది సార్. బట్టలు, స్కాన్ రిపోర్ట్స్, ట్యాబ్లెట్స్ ప్రతి ఒక్కటి తీసుకొని వెళ్ళిపోయింది. అటు వెళ్ళిపోయి బ్యాగ్స్ అన్ని ఇంట్లో పెట్టుకొని వచ్చి 8 o'clockకి హాస్పిటల్లో డైరెక్ట్ అబార్షన్కి రెడీ అయిపోయినారు సార్. వాళ్ళు 8 o'clock నుంచి వెళ్ళి ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేసారు. భర్త పర్మిషన్ లేదు, గవర్నమెంట్ పర్మిషన్ లేదు, ఎట్లా తీస్తారు చెప్పండి మీరు, సమాధానం చెప్పాలి మాకు. చదివి ఇప్పుడు ఏంటంటే అట్లా కాదు, ఒక అమ్మ ఒక చిన్న ప్రాణం బతి తీసుకున్నాడు. సాటు మాటలు ఏంటంటే పేషెంట్ అంటే ఆమె పేషెంట్ కాదా? అందరికి తెలియాల్సిందే హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసుకుని అందరు తెలియాలి. మీరు మేనేజ్మెంట్ నుంచా? ఓకే, డాక్టర్ ఎక్కడ ఉన్నారు? లంచ్ ఇంపార్టెంట్. ఆడ చచ్చిపోతుంటాడా? 4:30 లంచా? ఏంటంటే ఇక్కడ